సో పరోక్ష పన్నుల్లో ముఖ్యమైనది ఇంపార్టెంట్ ఏంటి అంటే జిఎస్టీ అండి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో ఇది భారతదేశ అంటే పన్నుల మార్పులో ఒక విప్లవాత్మకమైన మార్పు అని చెప్పొచ్చు. సో కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నా రైట్, సో అనేక పన్నులను కలిపి ఈ జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడం జరిగిందండి. ఓకే, సో మనకు జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో దీని యొక్క థీమ్ ఏంటి అంటే వన్ నేషన్, ఒకే దేశము, ఒకే పన్ను వ్యవస్థ, ఒకే మార్కెట్ అండి. వన్ నేషన్, వన్ ట్యాక్స్, వన్ మార్కెట్. భారతదేశం మొత్తం ఒకటే మార్కెట్ లాగా తీసుకొని ఈ పన్నును విధించడం జరిగింది. సో దీని యొక్క రాజ్యాంగ సవరణ చట్టం ఏంటి అంటే 101వ రాజ్యాంగ సవరణ చట్టం అండి. సో పన్నులను పెంచాలన్నా తగ్గించాలన్నా అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది కాబట్టి దానికి రాజ్యాంగ సవరణ అనేది అవసరం. సో కొన్ని పన్నులు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది, బట్ ఈ పన్నులలో ఈ 101వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చి చేసిన పన్నులు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నాయి కాబట్టి దానికి రాజ్యాంగ సవరణ అనేది అవసరం. సో 101వ రాజ్యాంగ సవరణను ఉపయోగించి మనము ఈ జిఎస్టీ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. సో దాని భాగంగా 279A 279A ప్రకరణలో ఈ జిఎస్టీని చేర్చడం జరిగింది. సో దాంట్లో ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అది అంటే 2017 జూలై 1వ తేదీ నుండి మనకు ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది భారతదేశంలోకి అమల్లోకి రావడం జరిగింది.